హాయ్ అండి, నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు ఒక బ్యూటిఫుల్ శారీ మీతో షేర్ చేసుకుంటానండి. బ్యూటిఫుల్ శారీకి కుచ్చులు వేసానండి. చూడండి, హ్యాండ్ మేడ్ అనమాట ఇవి. చక్కగా మనకి ఎంత నీట్గా ఉన్నాయో చూడండి, చాలా క్యూట్గా ఉన్నాయి. నేను ఇన్ని రోజుల నుంచి వేసిన కుచ్చులు అన్నిటికన్నా కూడా నాకు ఇవే చాలా బాగా నచ్చినాయి. ఈ కుచ్చులు వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ అండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూసేయండి ఒక్కసారి. చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఈ కుచ్చులు ఇంకొంచెం లెంతీ పెట్టుకోవచ్చు అండి. కస్టమర్ ఫస్ట్ టైం వేయించుకున్నారనమాట. ఫస్ట్ టైం వేయించుకున్న వాళ్ళు ఏంటంటే కొంచెం ఎలాంటి బిడియ పడకుండా మరి కుచ్చులు ఎక్కువ పొడవున్నా కూడా కొంచెం ఓవర్గా ఉంటుందేమో అని భయపడతారనమాట. అలా ఏం కాకుండా చాలా సింపుల్గా బ్యూటిఫుల్గా అయితే వేసామండి మనం. చూడండి చక్కగా ఊగుతూ ఎంత క్యూట్గా ఉన్నాయో. నాకు ఇవైతే నిజంగా చాలా బాగా నచ్చాయండి. 3 కలర్స్ పింక్, 3 కలర్స్ బ్రౌను, 3 కలర్స్ వచ్చేసి మనకి సిల్వర్ అనమాట. అంటే శారీ బాడీలో మనకి బ్రౌను, పింక్, సిల్వర్, గోల్డ్ అలా ఉంది కదా, అందుకని చెప్పేసి ఇలా తీసుకున్నామండి. చాలా బాగున్నాయి అనమాట. దీని ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే ఫోన్ నెంబర్ ఇస్తానండి. ఖచ్చితంగా మీరు హాయ్ పెట్టండి వాట్సాప్లో, అప్పుడు మనం డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. లేదంటే షార్ట్స్లో కూడా మన నెంబర్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళి చూసినా కూడా మీకు మన నెంబర్ అయితే తెలిసిద్ది అనమాట. ఈరోజు ఆఫ్ పట్లు గురించి మీకు ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నానండి. ఏంటంటే ఆఫ్ పట్లు తీసుకునేటప్పుడు ఒకటే షాప్కి వెళ్ళమండి. హోల్సేల్గా తెచ్చుకోవాలంటేనేమో మనం గుంటూరు వెళ్ళాలండి. అదే రీటైల్గా తెచ్చుకోవాలి కాబట్టి హోల్సేల్కి అయితే గుంటూరు వెళ్ళాల్సి కాబట్టి మేము వెళ్ళమన్నమాట. రీటైల్డ్గా తెచ్చుకోవాలి కాబట్టి మేము మంగళగిరి వెళ్ళి తెచ్చుకుంటామండి. ఒకటే షాప్లో మనకి మ్యాచింగ్స్ దొరకవు కాబట్టి 2-3 షాపులకి తిరుగుతాము. అందుకని చెప్పేసి వాళ్ళు మనకి హోల్సేల్ ప్రైస్కి ఇవ్వరు. మనం రీటైల్గానే తెచ్చుకుంటాం కాబట్టి మనకి మ్యాక్సిమం బ్లౌజ్ పీస్ వచ్చేసి 100 రూపీస్ పడుద్ది అనమాట. ఒకటే షాప్లో మేము కంటిన్యూగా మీ షాప్లోనే తీసుకుంటాము అని ఏమైనా చెప్తే ఒకవేళ మనకు ఒక 10 రూపీస్ అలా తగ్గొచ్చేమో. మనం అలాగా ఒకటే షాప్కి వెళ్ళాం, ఎందుకంటే మనకి మ్యాచింగ్స్ దొరకవు అనమాట. సేమ్ మ్యాచింగ్ దొరకదు. అలాగా మనకి ఎక్కడ అందుబాటులో ఉన్న కలర్ని అక్కడ తీసుకొచ్చేస్తాం అనమాట. ఒక షాప్లో కరెక్ట్గా 100 రూపీస్ తీసుకుంటారండి. ఇంకొంచెం క్వాలిటీ ఒక్కొక్క పీస్ వచ్చేసి క్వాలిటీ మారిద్ది అనమాట. అది వచ్చేసి 120 పడిద్ది. లేదంటే జాస్మిన్ పట్టు తీసుకున్నామంటే 150 పడిద్ది అనమాట. అట్లాగే మనం హోల్సేల్ షాప్లో తీసుకున్నాం కాబట్టి ఒక షాప్లో 100 పడవచ్చు, ఒక షాప్లో 120 పడవచ్చు, అండ్ ఒక షాప్లో వచ్చేసి జాస్మిన్ పట్టు అయితే 150 పడవచ్చు. ఏ షాప్లో అయినా సరే. కొన్ని మ్యాచింగ్స్ దొరక్క మనం షాపింగ్ మాల్స్కి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడైతే మనకి ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ డబల్కి డబల్ పడవచ్చు అనమాట. రీసెంట్గా కొన్ని డేస్ బ్యాక్ అయితే ఒక బ్లౌజ్కి మనం 4 బ్లౌజ్ పీసులు తీసుకొచ్చామండి. 4 బ్లౌజ్ పీసుల్లో 3 మ్యాచింగ్ కావాలి. 4వ బ్లౌజ్ పీసు 210 పడింది. అంటే 210 రూపాయలు పడిన బ్లౌజ్ పీస్ మాత్రమే మ్యాచ్ అయింది అనమాట. కస్టమర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ బ్లౌజ్ పీస్కి హెవీ వర్క్, బాగా బ్రైడల్ వర్క్ అనమాట, ఆ వర్క్ వేసి వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళు హెవీ వర్క్ కోరుకున్నారు కాబట్టి 200 రూపీస్ బ్లౌజ్ పీస్ అయినా కూడా యాక్సెప్ట్ చేశారు. అలా అని అందరూ యాక్సెప్ట్ చేయాలని ఉండదు. మ్యాక్సిమం మీకు 150, 120, 100 రూపీస్లోనే మ్యాచింగ్ తీసుకుంటాము. దొరకని పక్షాన ఇంత అమౌంట్ కూడా పెట్టాల్సి వచ్చింది. అదొకటి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. రెగ్యులర్గా 100 రూపీస్ బ్లౌజ్ పీసే తీసుకొస్తాము. ఎప్పుడో ఒక్కసారి 120 రూపీస్ తీసుకోవాల్సి వచ్చింది అనమాట. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. లేదు ఈ రెండు కాదు, ఇంకా అసలు ఈ రెండిట్లో మనకి మ్యాచింగ్ దొరకలేదు అన్నప్పుడు జాస్మిన్ పట్టు 150 పడిద్ది. ఇదేనండి నేను ఇవ్వాల్సిన క్లారిటీ. అంటే ఏంటంటే కొంతమంది అనుకుంటారు, వాళ్ళకి 100 రూపాయలకి తెచ్చారు కదా, నా దగ్గర ఏంటి 20 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నారు. ఏం లేదండి, మీ బ్లౌజ్ పీస్ కొంచెం అంటే కంపెనీస్, వాళ్ళకి కొన్ని కంపెనీస్ ఉంటాయి కదండి, దాంట్లో మార్పు చేర్పులను బట్టి వాళ్ళు 20 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు. అదేంటంటే ఇది ఇంత పడింది కదా, ఇదేంటి ఇంత పడింది అంటే దాని క్వాలిటీ అంతేనమ్మా అని చెప్పారు. ఇంకా ఒక్కటి నాకు క్లారిటీ వచ్చింది కదా, నేను ఆ క్లారిటీని మీకు కూడా ఇవ్వాలనుకుంటున్నాను. ఇది సోది సుత్తి అనుకుంటే ఏం చేయలేనండి, కానీ యూజ్ అయ్యే వాళ్ళకి కరెక్ట్గా యూజ్ అవుతుంది అన్నమాట ఈ మ్యాటర్ కూడా. అంటే మన దగ్గర బ్లౌజ్ పీసు మ్యాక్సిమం 100 రూపీసు, లేదు అన్న పక్షాన 120. ఈ రెండు కాదు అనుకున్న టైంలో జాస్మిన్ పట్టుకు వెళ్తే మాత్రం 50 పడిద్ది. అండ్ అసలు ఇవన్నీ కాదు, అసలు ఇది కూడా మ్యాచ్ దొరకలేదు అన్నప్పుడు మనం ఇంకా ఎక్స్ట్రా షాపింగ్ మాల్స్కి కూడా వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు మనకి షాపింగ్ మాల్ అంటే తెలుసు కదండి, ఇంకా వాళ్ళు ఎంత అమౌంట్ వేసుకుంటారో వాళ్ళకి ఫిక్స్డ్ రేట్ అనమాట. వాళ్ళు ఎంత చెప్తే మనం అంత సైలెంట్గా అక్కడ మనీ పెట్టి బ్లౌజ్ తెచ్చుకోవాల్సిందే. అదేనండి నేను ఇవ్వాల్సిన క్లారిటీ. మన దగ్గర ఏంటంటే ప్రైజుల విషయంలో కానీ బ్లౌజ్ పీస్ విషయంలో కానీ నేను కానీ మా హస్బెండ్ కానీ మ్యాక్సిమం కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగానే తీసుకుంటామన్నమాట.
మ్యాచ్ అవ్వకపోతే వాపస్ పంపిస్తాను, ఆ బ్లౌజ్ పీస్ పక్కన పెడతాను. శారీని వాపస్ పంపించి మళ్ళీ కరెక్ట్గా అయ్యేది ఇంకొక షాప్లో తిరుగు, ఇంకొక షాప్లో తీసుకురా. వేలకు వేలు పెట్టి బ్లౌజ్ పీసులకి వర్కులు వేసుకుంటారు. మ్యాచింగ్ దొరకకపోతే వేస్ట్ అయిపోయింది అని చెప్పేసి మ్యాచింగ్ మ్యాక్సిమం మ్యాచ్ అయ్యేదే తీసుకుంటాం అన్నమాట. మన దగ్గర ఎలాంటివి ఇష్యూస్ అనేవి లేకుండా చూడటమే నేను ఎక్కువగా, మన దగ్గర ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా కస్టమర్ నుంచి నేను చూసుకుంటానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈ శారీకి వేసిన కుచ్చులు ఎలా అనిపించినాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. శారీ కుచ్చులు అయితే నాకు చాలా క్యూట్గా చాలా బాగున్నాయి. ఇవి ఇంతకన్నా లెంతీ పెడితే ఇంత క్యూట్గా ఉండే కాదేమో. బాయ్ అండి.